మల్లెడ అన్నామల వెల్కమ్ టు అన్నామలై బ్లాగ్స్. నేను మీ కార్తికేయన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఇక్కడ తిరుపతి ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మనం ఫ్రైడే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం పర్చేస్ కోసం ఫ్రైడే వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క ఫ్రూట్ అండ్ అవైలబుల్ ఉంది. ఫ్రూట్స్, ఫ్లవర్స్. ఇక్కడ చూసినట్టయితే రకరకాల ఫ్లవర్స్ పెద్ద పెద్ద వినాయకుల కోసం దండలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు ఇక్కడ. సో చాలా అందంగా అలంకరించబడ్డారు. ఆ వైట్ ఫ్లవర్ అయితే చాలా ముచ్చటగా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఉత్సాహంతో, ఆనందంతో పర్చేసింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి సందడిలాగా ఉంది ఇక్కడ మార్కెట్లో. అంత హెవీ క్రౌడ్ ఉన్నారనమాట. అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ మార్కెట్కి వస్తే ఎట్టుంటుందో అట్టుంది ఇక్కడ క్రౌడ్ అయితే. సో ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి గాంధీ రోడ్లోనే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ ముందుగా వినాయక చవితి అంటే ఏంటి అంటే, వినాయకుడి జన్మదినమును మనం ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్నాము. గ్రాండ్ ఫెస్టివల్ అనమాట. అలా జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని వినాయక చవితి అని చెప్తాము. సో హ్యాపీ బర్త్డే టు గణేష్ పప్ప మోరియా. ఇక్కడ మనం చూసినట్టయితే గాంధీ రోడ్లో ఉన్నాము. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో సమయము ఈవినింగ్ 6 o'clock అనమాట ఇది. సో ఫుల్ హెవీ క్రౌడ్, అసలు ముందుకు వెళ్ళలేము. ఇక్కడ చూసారంటే గజేంద్రుడు మనకి ముందు వస్తున్నాడు ఫ్రెండ్స్. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వీడియో తీస్తున్నాను కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏనుగు వస్తుందనేసి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటారా, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో తీస్తున్నాను. సో నాకు ఏనుగంటే చాలా ఇష్టము. అలాగే ఏనుగంటే గజేంద్రుడు వినాయకుడు స్వరూపంగా మనము భావిస్తాము. సో ఆయనే ఆశీర్వదించినట్టు నాకైతే ఫీలింగ్ అనమాట. నాకే కాదు, అందరినీ ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. సో గోవింద నామాలతోటి ఆ వినాయకుడు ఏనుగుని చూస్తుంటే ఎంతో అందంగా ముచ్చటేస్తుంది. ఎంతసేపు అయినా చూడొచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఏనుగుడే వెళ్ళిపోయారు అనమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వినాయక చవితి అనేది ఎందుకు అంత గ్రాండ్గా చేసుకుంటారు అని చూసినట్టయితే, స్వయంగా ఆ దేవుడే, ఆ వినాయక స్వామి మన ప్రతి ఒక్కరింటికి వస్తున్నాడు కాబట్టి మనం వినాయక చవితిని అందరూ ఎంత ఆహ్వానంగా, అంత హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట. సో ఆ వినాయకుడే మన ఇంటికి వస్తున్నాడంటే మనకి ఎలా ఉంటుంది, ఆ దేవుడే మన ఇంటికి వస్తున్నాడంటే మనకి ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. అది ఆ ఫెస్టివల్లో ఉన్న వైబ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్ అని చూసినట్టయితే, ఈ వీడియో నేను కాళహస్తిలో తీశాను. ఈ వినాయకుడు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాడు. సో ఈ హిస్టరీ ఎలా వినాయకుడు జన్మించాడు అని చూసినట్టయితే, పార్వతీదేవి తనకంటూ ఓ కుమారుడు కావాలి అని చెప్పి భావించి తన ఒంటి మీద ఉన్న పసుపు చందనంతో ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం ఇస్తారనమాట. అతడే మన కథానాయకుడు వినాయకుడు. అప్పుడు పార్వతీదేవి వినాయకుడికి ఇలా ఆజ్ఞాపిస్తుంది, నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించద్దు అని కుమార అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది. వినాయకుడు అందుకు సరే అమ్మ అని చెప్పి అంటాడు. సో కొంత సమయం తర్వాత శివుడు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు వినాయకుడు అడ్డుకుంటాడు. ఇలా వీరి నడుమ ఘర్షణ అనేది స్టార్ట్ అయ్యి అప్పుడు శివయ్య కోపంతో తన త్రిశూలాన్ని వదులుతాడు వినాయకుడి మీదకి. సో ఆ త్రిశూలము వదలడం ద్వారా వినాయకుడు తల, శరీరం వేరవుతాయి. అప్పుడు నా కుమారుని ఎవరు చంపారనే ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎవరు చంపారని చెప్పి ఆగ్రహం చెందుతుంది. తన తప్పును తెలుసుకున్న శివయ్య మిగతా దేవతలకి ఆజ్ఞాపిస్తాడనమాట, ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా సరే తల్లి బిడ్డ వేరువేరు దిశల్లో పడుకున్నట్టయితే ఆ బిడ్డ యొక్క తలకాయని తీసుకురమ్మని చెప్పేసి మిగతా దేవతలకి ఆజ్ఞాపిస్తాడు. సో అలా ఆజ్ఞాపించినప్పుడు తీసుకొచ్చి ఏనుగు తలకాయని వినాయకుడికి అమర్చడం జరుగుతుంది. సో ఇది మన వినాయకుడి యొక్క హిస్టరీ అన్నమాట. రీసెంట్గా నాసా సైంటిస్ట్ కూడా చెప్పారు నార్త్ సైడ్ పడుకోకూడదని చెప్పేసి. మనకి మెమరీ లాస్, అలాగే బ్రెయిన్కి హెవీ బ్లడ్ అనేది అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మన పెద్దవాళ్ళు మరియు పురాణాలు చెప్పిన దాంట్లో సైన్స్ కూడా దాగి ఉంది ఫ్రెండ్స్. అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. ఇట్లు మీ కార్తికేయన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.